30 ఏళ్ల ఈ సుదీర్ఘ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వర్గీకరణ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, దళిత బహుజన సంఘాలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి తెలపడం జరిగింది. ఎందుకనంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమం అనేది కేవలం అది దళిత సమస్యగానో మాలమాదిగ సమస్యగానో ఇప్పటిదాకా చూసింది తప్ప ఆదివాసులకు రిజర్వేషన్ అంచలేదు. ఆదివాసులకైనా, లంబడులకైనా, చెంచులకైనా ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సినటువంటి హక్కుల కోసం ఈ ఉద్యమం. అలాగే బీసీలలో ఎంబీసీలు ఉన్నారు. ఆ బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఎంబీసీలకు దక్కాల్సిన వాటా ఎంబీసీలకు దక్కాలి. అలాగే మాలలకు, మాదిగలకు, కమ్మర్లకు, కుమ్మర్లకు ఎవరి జనాభా దామాషా ప్రకారం ఎంత ఉన్నారో అంత వారికి దక్కాలనేదే సామాజికమైనటువంటి అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ప్రకారమే ఈ వర్గీకరణ ఉద్యమం కొనసాగించింది. ఎన్నో కుట్రలు, ఎన్నో వెన్నుపోటులను, ఆటుపోటులను ఎదుర్కొని మందకృష్ణ మాదిగ గారు చివరికి 30 ఏళ్ల నుంచి కొట్లాడి విజయం సాధించారు. దీనికి మొత్తం ఉస్మానియా విద్యార్థులుగా, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దళిత విద్యార్థి సంఘాలుగా, దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టుకు కానీ కేంద్రంలో సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే న్యాయమైన హక్కుల కోసం ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ హక్కులను కానీ, వర్గీకరణ హక్కులను కానీ వాళ్ళు కాల రాసినప్పుడు దానికి అంతే వ్యతిరేకంగా పోరాటం కూడా జరిగింది. కాబట్టి మాదిగ అమరవీరులకు ఎవరెవరైతే ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసినలో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తెలంగాణ గవర్నమెంట్కు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు అయితే నోటిఫికేషన్ వేసినలో మళ్ళీ దాన్ని రీనోటిఫికేషన్ వేయాల్సిందిగా మాదిగ విద్యార్థులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజన విద్యార్థులు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అది ఎస్టీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా అందరికీ సమాన హక్కులు రావాలన్నదే ఎంఆర్పిఎస్ యొక్క మందకృష్ణ మాదిగ గారి యొక్క అంతిమ ఉద్దేశం. కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్న ఉస్మానియా